హాయ్ ఫ్రెండ్స్, ఒక తాగబోతోడు ఇంకొక తాగబోతోడితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఒరే మనము రోజుకి 500 రూపాయలు కూలి తెచ్చుకుంటున్నాం. ఎంతో కష్టపడితే 500 రూపాయలు మనకు వస్తున్నాయి. మనము అందుట్లో పొద్దున్న ఒక క్వార్టర్, సాయంత్రం ఒక క్వార్టర్, మధ్యాహ్నం ఒక క్వార్టర్ అని తాగేస్తున్నాం. ఇంట్లోకి వెళ్ళేది 200 రూపాయలు వెళ్తున్నాయి. 200 రూపాయలు ఇంట్లో పెళ్ళాం పిల్లలు వాళ్ళు ఎట్లా బతుకుతున్నారో మనం చూస్తలేదు. మనము ఎప్పటికైనా మారిపోతే ఎలాగూ అని అన్నాడు ఒక తాగబోతాడు. ఓరే పిచ్చివాడా, మన విధి రాతది. మనం మారాలంటే తాగుడు అలవాటు లేనప్పుడు మనం మారితే సరిపోయేది. ఇప్పుడు తాగుడు అలవాటు అయినాక మనం మానాలన్నా మానలేము, ఆ మందుకు బానిస అయిపోయాము. మనము ఎప్పుడూ కూడా బానిస అవ్వకోకుండా ఉండాల్సింది. అది ఉంటేనే మన ప్రపంచంలాగా ఉంది. అది లేకపోతే సాయంత్రానికి నాలికి విలవిలలాడిపోతుంది, గుండె దడదడలాడిపోతుంది. మనం తాగపోతే చచ్చిపోతామేమో అని నరాలు షేక్ వచ్చేస్తున్నాయి. అందుకే తాగకుండా ఉండలేకపోతున్నాము అన్నాడు ఒక తాగుబోతాడు. ఒరే ఈ తాగుడు మనం మానేయాలి. సందకాడ అనుకున్న మాటలు తెల్లారేదాకా ఉండవు మిత్రమా. ఈ మాటలు మనకి అనుకుంటాం సంతకాడ చేసేయాలి అని అనుకుంటాం, చేయలేము. జంగాలోడు అమ్మకి గుడి చేయాలనుకున్నట్టు తెల్లారేపాటికి ఎవడి పనికి వాడు వెళ్ళిపోతారు. అలాగే మనం కూడా అంతే. పొద్దుమలు అనుకుంటాం తాగినప్పుడు, తెల్లారేపాటికి మానేద్దాం, ఎందుకు ఈ తాగుడు అని మన పిల్లలతో శుభ్రంగా సంతోషంగా ఉందాం అనుకుంటాం. అది అసంభవం. అలవాటు అయిన తర్వాత తాగుదాం పా నాలుగు పీగేస్తుంది, చేతులు నరాలు షేక్ వచ్చేస్తున్నాయి, మనం తాగితేనే మనశ్శాంతిగా ఉంటాం, మాబడికి నిద్ర పడుతుంది అనుకుంటాం. అది తప్పు. మారాలంటే మన నిగ్రహ శక్తి కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా మారతాం మిత్రమా. మనం మారాలంటే మన దగ్గర పట్టుదల ఉండాలి. పట్టుదల ఉంటే తాగుడు కాదు, దాని అమ్మచ్చకదరగా ఏదైనా మానచ్చు. మానలేనిదంటూ ఏది లేదు. పట్టుదల ఉంటే ఎంత డబ్బైనా సంపాదించవచ్చు. డబ్బుకైనా దేనికైనా మనం ముందు రెడీగా ఉంటే మార్పు అదే వస్తుంది. మిత్రమా, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.